చరిత్ర సాధించిన ఘన విజయాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు దేశంలో చేయాల్సిన పోరాటాలను గుర్తించడం కూడా చాలా అవసరం. పరాయి పాలన నుంచి విముక్తిపరిచిన సమరయోధుల కృషి మూలాన స్వతంత్రురాలైన భారతదేశానికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ రక్షణ కోసం సైనికులున్నారు. దేశం లోపల జరుగుతున్న దారుణాలకి, ప్రజాప్రతినిధుల ఆగడాలకి నేడు సమరయోధులు కరువయ్యారు. నా ఉద్దేశంలో నిజమైన స్వాతంత్రం కేవలం వలస పాలన లేకపోవడమే కాదు, ప్రతి పౌరుడికి గౌరవం, న్యాయంతో పాటు సమానత్వంతో జీవించే అవకాశం ఉందని తెలుసుకోవడం. న్యాయబద్ధంగా, అప్రమత్తంగా ఒక సమాజాన్ని నిర్మించడానికి మనమందరం సిద్ధంగా ఉండడం కూడా అత్యవసరం. అసమానతలు అనుభవిస్తూ కూడా మనకెందుకులే అని వదిలేస్తున్న నేటి భారతీయుడు స్వేచ్ఛ, సమానత్వ, స్వాతంత్రాలు ఆగస్టు 15న ఒక్కరోజే అనుభవిస్తున్నాడు. పేరుకి ఆర్థిక వృత్తి ఉన్నా ఇంకా భారతదేశం వెనుకబడే ఉంది. కారణం, సంపద మొత్తం కొద్ది మంది కబంధ హస్తాలలో కేంద్రీకృతమై ఉండడం వల్ల కోట్లాది మంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. జవాబుదారీతనం లేకపోవడం వలన అధికారంలో ఉన్నవారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. 2G స్పెక్ట్రమ్ కేసు వంటి కుంభకోణాలు దేశ దరిద్రానికి దారులు వేశాయి. ఉదాహరణకు 2008లో టెలికాం స్పెక్ట్రమ్ లైసెన్స్లు మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు కేటాయించబడ్డాయి. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 21.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. పోటీ బిడ్డింగ్ ద్వారా కాకుండా ముందుగా వచ్చిన వారికి ముందుగానే ఒక బంపర్ ఆఫర్లు ప్రకటించి లైసెన్సులు జారీ చేయబడ్డాయి. పక్షపాతం, అవినీతి ఆరోపణలు, అప్పటి టెలికాం మంత్రి ఇష్టారాజ్యం. ఫలితం 2011లో సుప్రీంకోర్టు 122 లైసెన్సులు రద్దు చేసింది. కొందరు అరెస్టు చేయబడ్డారు. కానీ తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా 2017లో నిర్దోషులుగా విడుదలయ్యారు. బొగ్గు కేటాయింపు కుంభకోణం 2004, 2009 మధ్య పారదర్శక వేలం ప్రక్రియ లేకుండా బ్లాకులను కేటాయించారు. దీనివల్ల 71.86 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా. దీని ఫలితంగా ప్రభుత్వానికి ఇంకో చిల్లు. అరుణ్ ఫెరీరా ఒక న్యాయవాది, ఒక కార్యకర్త. అతను వివిధ మానవ హక్కుల కార్యకలాపాల్లో, ముఖ్యంగా గిరిజన హక్కులకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అనే ఆరోపణలతో 2007లో ఫెరీరా అరెస్ట్ అయ్యారు. అతన్ని దాదాపు 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. కస్టడీలో ఉన్నప్పుడు శారీరకంగా, మానసికంగా హింసించబడ్డాడు. తీరని క్షోభకి గురయ్యాక నిజాలు తెలుసుకున్న సిస్టమ్ తప్పైపోయిందని 2012లో ఫెరారీని నిర్దోషిగా విడుదల చేశారు. అన్యాయంగా ఖైదు చేయబడిన చాలా మంది ప్రభుత్వం దృష్టి పెట్టాలి. చట్టపరమైన రక్షణలు ఉన్న భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కుల ఆధారిత వివక్ష ఉందనేది వాస్తవం. సామాజిక స్వాతంత్రం ఇప్పటికీ చాలా మందికి సుదూర స్వప్నంగా ఉంది. కుల ఆధారిత ఆగత్యాలు, పెత్తనం నేటికీ ఉంది. భారతదేశంలోని మహిళలు వాళ్ల కార్యాలయాల్లో విద్య, ఆరోగ్య సంరక్షణకు తమని తాము కాపాడుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిర్భయ, వరకట్నం, పరువు హత్యలు, గృహహింస వంటి సంఘటనలు స్వాతంత్రం రాలేదనే సూచిస్తున్నాయి. అసమ్మతిని వ్యక్తం చేసే స్వేచ్ఛ నిజమైన ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. ఇటీవలి కాలంలో అసమ్మతి తెలిపే నాయకులు తగ్గిపోయారు. వేధింపులు, అరెస్టులకు భయపడుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం, UAPA విమర్శకులపై దేశద్రోహ చట్టాలను ప్రయోగించడం వ్యతిరేకతను అణిచివేసే పనిలో ఉందని జనాలు చెప్తున్నారు. న్యాయ వ్యవస్థ వేగం తగ్గి బకాయి కేసుల్లో న్యాయం తరచుగా జాప్యం జరుగుతుంది. తప్పుడు వ్యక్తులు నిర్దోషులుగా బయటపడుతున్నారు. తప్పు చేయని వాళ్లు దోషులుగా నిలబడుతున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేస్తున్న కృషి తెలంగాణలో ఉద్యమకారులను ఎలా లక్ష్యంగా చేసుకుని ఇరికిస్తుందన్నదే చాలా ఉదాహరణలున్నాయి. ఆయేషా మీరా 2007లో దారుణంగా అత్యాచారం మరియు హత్యకు గురైంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థి. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినప్పటికీ తెలంగాణ కూడా దీనికి సంబంధించింది. సత్యం బాబు అనే యువకుడు ఆమె హత్యకు అన్యాయంగా శిక్షించబడ్డాడు. జీవిత ఖైదు విధించబడింది. దశాబ్దం పాటు జైలు జీవితం గడిపాక ఆ సత్యం బాబును 2017లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అతను తప్పుగా ఇరికించబడ్డాడని అంగీకరించింది. వ్యవస్థాగత లోపాలు మరియు అవినీతి కారణంగా న్యాయం జరగకపోవడానికి ఈ కేసు ఒక నిలువెత్తు ఉదాహరణ అని చెప్పొచ్చు. ప్రతి భారతీయుడికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం లభించిన నాడు నిజమైన స్వాతంత్రం. ఆ స్వాతంత్రం కోసం పోరాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జై హింద్.